వందే మాతరం కథ రచన గన్నవరపు నరసింహమూర్తి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఏంట్రా నీ కొడుకు గాంధీని మిలిటరీకి పంపిస్తావా? నీకేం పిచ్చా? మిలిటరీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారంటారు, తెలిసే ఈ పని చేస్తున్నావా అని తిలక్ని ప్రశ్నించాడు అతని స్నేహితుడు కామేశం. తెలిసే పంపిస్తున్నాన్రా. నేను పొట్టిగా ఉండడం వల్ల మిలిటరీకి ఎంపిక కాలేదు, కానీ లేకపోతే ఈ పాటికి యుద్ధంలో పాల్గొని ఆ పాకిస్తాన్ వాళ్ళని సరిహద్దు నుంచి తరిమి కొట్టేవాడిని. కానీ నాకు ఆ అదృష్టం దక్కలేదు. నేను ఎంపిక కాలేదని తెలిసిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను బాధపడని క్షణం లేదు. ఎంతో అదృష్టం ఉంటే గాని సైన్యంలో పనిచేసి దేశానికి సేవ చేసే అవకాశం కలగదు. నాకు ఆ అదృష్టం ఎలాగూ దక్కలేదు. కనీసం నా కొడుకైనా దేశానికి సేవ చేసే అదృష్టం దక్కితే అంతకన్నా గొప్ప విషయం నాకింకేమీ ఉండదు. అందుకే వాడిని మిలిటరీ సెలక్షన్కి పంపిస్తున్నాను. అందులో వాడు ఎంపిక అయ్యేటట్లు చూడమని మన భారతమాతని వేడుకుంటున్నాను అన్నాడు తిలక్ ఆవేశంగా. దేశం అంటే చాలు తిలక్ దేశభక్తితో ఊగిపోతాడు, ఆవేశంతో ప్రసంగిస్తాడు. అతని నరాన దేశభక్తి పొంగుతూ ఉంటుంది. తిలక్ది మొదట్నుంచి దేశభక్తుల కుటుంబం. అతని తాత పేరు సుభాష్ చంద్ర. అతను గాంధీగారి పిలుపు మేరకు బ్రిటిష్ ప్రభుత్వంలోని ఉద్యోగాన్ని మానేసి క్విట్ ఇండియా ఉద్యమంలో చేరిపోయాడు. అలా చేరినవాడు స్వాతంత్ర్యం వచ్చేదాకా గాంధీగారితో కలిసి ఉద్యమాలు చేశాడు. అతని కొడుకు సీతారాం అప్పట్లో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన అల్లూరి సీతారామరాజు పేరు కొడుక్కి పెట్టుకున్నాడు సుభాష్ చంద్ర. సుభాష్ చంద్రకు 55 ఏళ్ల వయసప్పుడు సీతారాంకి కొడుకు పెడితే మనవడికి స్వాతంత్ర సమరయోధులైన బాలగంగాధర్ తిలక్ పేరు పెట్టాడు సుభాష్ చంద్ర. ఏ ముహూర్తాన సుభాష్ చంద్ర అతనికి తిలక్ అన్న పేరు పెట్టాడో కానీ చిన్నప్పటినుంచి తిలక్కి దేశమంటే గొప్ప భక్తి. దేశభక్తిని తన తాత నుంచి వారసత్వంగా తీసుకున్న తిలక్ డిగ్రీ చదివిన తర్వాత మిలిటరీలో చేరుదామని సెలక్షన్కి వెళ్తే సైన్యానికి ఎంపిక కాకుండా అతని పొట్టితనం అడ్డు వచ్చింది. ఆ రోజు అతను చాలా విచారించాడు. దేశానికి సేవ చేసే తన తాత వారసత్వాన్ని సైనికుడి రూపంలో కొనసాగించాలనే కోరిక తీరకపోవడంతో దిగులు చెంది చాలా రోజులు మౌనంగా రోధించాడు. కానీ అనుకోని వరల్లా ఆ సమయంలో అతనికి 2 కొడుకులు కలిగారు. వాళ్ళని చూసిన తర్వాత తిలక్లో మళ్ళీ దేశభక్తి కోరిక చిగురించసాగింది. కొడుకులకు గాంధీ, భరత్ అని పేర్లు పెట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచి దేశభక్తిని నూరిపోశాడు. వాళ్ళు బాగా చదువుకొని డిగ్రీకి వచ్చారు. ఆ సమయంలో 4 ఏళ్ల నుంచి మిలిటరీలో సెలక్షన్లు జరగకపోవడం వల్ల కొడుకుల్ని మిలిటరీకి పంపాలనే ఆలోచనకి తాత్కాలికంగా స్వస్తి చెప్పాడు తిలక్. కానీ అదృష్టవశాత్తు పెద్ద కొడుకు గాంధీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా సైన్యంలో చేరాలనే ప్రకటన వెలువడడంతో తిలక్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. వెంటనే పెద్దవాడు గాంధీని తనే స్వయంగా ఆ సెలక్షన్ కోసం విశాఖపట్నం తీసుకెళ్లాడు. అదృష్టవశాత్తు గాంధీ అందులో ఎంపికయ్యాడు. ఆ రోజు తిలక్ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఊరందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. వారం తర్వాత గాంధీని విశాఖపట్నం తీసుకెళ్లి దగ్గరుండి రైలెక్కించాడు. శిక్షణ పూర్తయిన తర్వాత గాంధీని కాశ్మీర్ రెజిమెంట్కి కేటాయించారు. గాంధీ సైన్యంలో చేరిన సంవత్సరం తర్వాత పాకిస్తాన్ దుశ్చర్యల వల్ల కార్గిల్ యుద్ధం మొదలైంది. తిలక్ తన కొడుకు మొదటిసారిగా దేశం కోసం యుద్ధంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషించి పాకిస్తాన్ శత్రు సైనికుల్ని తరిమి కొట్టి దేశానికి విజయం తేవలసిందిగా కోరుతూ కొడుక్కి ఉత్తరం రాశాడు. యుద్ధం ప్రారంభమైన 3 రోజుల తర్వాత గాంధీ పనిచేస్తున్న రెజిమెంట్ టైగర్ హిల్ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గాంధీ ప్రాణాలు కోల్పోయాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల్ని దేశం వేనోళ్ల కీర్తిచ్చింది. అతను చనిపోయిన మర్నాడు అతని పార్థివ దేహాన్ని స్వంత ఊరు తీసుకువచ్చారు. తిలక్ అచేతనంగా ఉన్న కొడుకును చూసి కన్నీరు కార్చాడు. దేశం కోసం తన కొడుకు అమరుడైనందుకు గర్వపడ్డాడు. ఆ యుద్ధంలో భారత్ గెలిచింది, కానీ ఆ విజయంలో తన కొడుకు పాలు పంచుకోనందుకు తిలక్ విచారించాడు. 6 నెలల తర్వాత మళ్ళీ సైన్యం సెలక్షన్ ప్రకటించింది. తిలక్ రెండవ కొడుకు భరత్ని కూడా సైన్యంలో చేరమని చెప్పడంతో ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతని స్నేహితుడు కామేశం, పెద్ద కొడుకు గాంధీ ఎలాగూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు, కనీసం ఈ రెండవ కొడుకు భరత్నైనా నీ దగ్గర ఉంచుకో, నీ వృద్ధాప్యంలో పనికొస్తాడు,
సైన్యంలో ఉద్యోగం అంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి నా మాట విని వాణ్ణి మిలిటరీకి పంపొద్దు అని తిలక్కి చెప్పినట్లు చెప్పాడు. అందుకు తిలక్ నిర్వేదంగా, కాముడు, నేను ఆ రోజు బాధపడింది నా కొడుకు చనిపోయాడని కాదురా, వాడు మన దేశ విజయాన్ని చూడకుండా చనిపోయినందుకు బాధపడ్డాను. జాతస్య ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్యచ. పుట్టినవాడు గతించక తప్పదు, కానీ దేశమాత కోసం పోరాడి చనిపోతే అంతకన్నా గొప్ప పని ఇంకొకటి ఉండదు. ఆనాడు జాతిపిత గాంధీ దేశమాత శృంఖలాలను విడిపించడానికి పోరాడితే, నా కొడుకు గాంధీ దేశమాతని రక్షించడం కోసం అసూలు బాశాడు. అందుకు నేను గర్వపడ్డాను, కానీ ఇసుమంతైనా బాధపడలేదు. ఇప్పుడు నా రెండో కొడుకు భారత్ని మళ్ళీ సైన్యంలోకి ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? పెద్దవాడు చూడని విజయాన్ని వీడు చూడాలన్న కోరికతో. తన కోరికను తమ్ముడు భరత్ తీరిస్తే గాంధీ ఆత్మ శాంతిస్తుంది. దేశం కోసం ప్రాణాలర్పిస్తే గర్విస్తాను, కానీ బాధపడను. ఆనాడు వేలాది మంది ప్రాణత్యాగం చేయబట్టే దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఈనాడు స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్నాం. కొందరు త్యాగం చేస్తేనే మన భారత జాతి, తద్వారా మన దేశం గర్వంగా తల ఎత్తుకోగలుగుతుంది అన్నాడు ఆవేశంగా తిలక్. అతని మాటలకు కామేశం ఆశ్చర్యపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి తనకు స్నేహితుడిగా లభించినందుకు గర్వపడ్డాడు. ఆ తర్వాత భరత్ కూడా సైన్యంలో ఎంపికై లడక్ రెజిమెంట్కి కేటాయించబడ్డాడు. అతను చేరిన సంవత్సరానికి పాకిస్తాన్ మళ్ళీ మన దేశంలో బంకర్లని అక్రమంగా నిర్మించడంతో వాటిని నాశనం చేయడానికి మళ్ళీ యుద్ధం అనివార్యమైంది. ఈ వార్త తెలిసి తిలక్ తన కోరిక తీరబోతున్నందుకు ఆనందపడ్డాడు. యుద్ధం మొదలైంది. టీవీల్లోనూ పేపర్లలోనూ యుద్ధ వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ 200 మంది సైనికుల్ని కోల్పోయినట్లు, భారత సైనికులు అతి కొద్దిమందే చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. తిలక్ రోజు భారత్ నుంచి వచ్చే ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. వారం రోజులైంది. పాకిస్తాన్ సైన్యం తోక ముడిచిందని, పాకిస్తాన్ నిర్మించిన బంకర్లన్నింటినీ భారత సైన్యం నాశనం చేసిందని రక్షణ మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్ని ఓడించి దేశానికి విజయాన్ని తెచ్చినందుకు ప్రధానమంత్రి సైన్యాన్ని ప్రశంసించారు. తిలక్కి భారత సైన్యం గెలిచినందుకు ఆనందం కలిగినా కొడుకు భరత్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందసాగాడు. అతనికెందుకో కొడుకు విజయంతో తిరిగి వస్తాడనిపిస్తోంది. ఆ ఆలోచన రాగానే రోజు అతను ఏటి దగ్గరకు వెళ్ళి అవతలి రేవు నుంచి వచ్చే పడవల్ని చూస్తూ ఉండేవాడు. ఆ ఊరికి రావాలంటే ఎవరైనా పడవలో ఏరుని దాటి రావాల్సిందే. కొడుకు వెళ్ళినప్పుడు కూడా పడవ ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళాడు. ఇప్పుడు అదే పడవలో అవతలి ఒడ్డు నుంచి యువతలి రేవుకు వస్తాడని అతని ఆశ. అలా రోజు ఉదయాన్నే రేవుకెళ్ళి సాయంత్రం దాకా ఎదురు చూస్తూ రాకపోయేసరికి నిరాశతో వెనక్కి వచ్చేవాడు. వారం గడిచింది. భారత్ రాలేదు. రాను రాను అతనింక రాడేమోనన్న నిరాశ తిలక్లో పెరుగుతోంది. అయినా మొక్కవోని ధైర్యంతో ఆ రోజు కూడా ఏటి రేవు దగ్గరకు వెళ్ళి అవతలి ఒడ్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. సమయం గడుస్తోంది. ఒక్కొక్క పడవ యువతలి ఒడ్డుకి తిరిగి వస్తున్నాయి, కానీ భరత్ జాడలేదు. అవతలి రేవు నుంచి పడవ తెరచాప కనిపించగానే తిలక్ కళ్ళల్లో ఆశ. అది ఒడ్డుకు రాగానే అతని కళ్ళు భరత్ కోసం వెతుకుతున్నాయి. అతను లేకపోయేసరికి మళ్ళీ నిరాశ. రాను రాను అతనిలో నిరాశ పెరిగిపోతోంది. ఈసారి భరత్ రాకపోతే ఏం చేయాలి? అప్పుడు ఊళ్ళో వాళ్ల సూటిపోటీ మాటలకు తట్టుకొని తను నిలబడగలడా? అప్పుడు తనకి మరణమే శరణ్యం. ఆ సమయంలో అతనికి గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్న గేయం గుర్తుకు రాసాగింది. మిట్ట మధ్యాహ్నం అవుతోంది. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి మరలిపోతున్నాడు. ఇంకా కొద్ది గంటల్లో అస్తమించబోతాడు. ఈరోజు భరత్ రాకపోతే తను కూడా అస్తమించక తప్పదు. అయినా అతనిలో ఎక్కడో ఆశ మిణుకు మిణుకుమంటోంది. రాను రాను సమయం గడిచిపోతోంది. 2 గంటలైంది, కానీ ఒక్క పడవ రాలేదు. అవతలి ఒడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. పడవ రావడం లేదంటే ఎవరూ రేవు దగ్గరకు రాలేదన్నమాట. ఇంకో గంటలో సూర్యాస్తమయం అయిపోతుంది. చీకటి ప్రవేశిస్తుంది. తన జీవితంలో కూడా ఆలోచిస్తూ అవతల రేవు వైపు చూస్తున్నాడు. అతని కళ్ళు ఉదయం నుంచి తీక్షణంగా అటువైపే చూస్తూ ఉండడంతో మసకబారాయి. స్పష్టత లోపిస్తోంది. అయినా అతను దృష్టి మరల్చలేదు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ కోల్పోవద్దురా ఓటమి అన్న వాక్యాలు గుర్తుకు వచ్చి తిలక్ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏట్లో దిగి చల్లని నీళ్లతో కళ్ళని ముఖాన్ని కడుక్కున్నాడు. ఇప్పుడు అతనికి చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంది. అతనిలో ఎక్కడలేని శక్తి వచ్చింది. మళ్ళీ ఒడ్డెక్కి అవతలి రేవువైపు చూడసాగాడు.
ఒక్కసారిగా అతను అలర్ట్ అయ్యాడు. దూరం నుంచి గాలికి ఊగుతూ తెరచాప కనిపిస్తోంది. దాని వెనకాల కాషాయ వర్ణం కనిపిస్తోంది. అతను కళ్ళు నులుముకున్నాడు. ఇప్పుడు తెరచాప మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది నిమిషాల తర్వాత పడవ ఇటువైపు వస్తూ కనిపించసాగింది. తిలక్లో ఒక్కసారిగా ఉద్విగ్నత. ఆ పడవ త్వరగా వస్తే బాగుండనిపిస్తోంది. తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి పడవ ఊగుతూ వస్తోంది. ఇప్పుడది రేవుకి మరింత దగ్గరగా వచ్చింది. గాలికి ఊగుతున్న తెల్లటి తెరచాప, దాని వెనుక మన దేశ జెండా రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. తిలక్ ఆ జెండాని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ లేనిది జెండా కనిపిస్తోందేమిటన్న సందేహం కలిగింది అతనికి. రాను రాను పడవ దగ్గర కాసాగింది. ఇప్పుడు మరింత స్పష్టంగా జెండా కనిపిస్తోంది. దాని మధ్యలో రెపరెపలాడుతున్న అశోక చక్రం. ఒక్కసారిగా రేవులోకి దిగాడు తిలక్. పడవ మరింత దగ్గరకు వచ్చింది. అందులో ముగ్గురే వ్యక్తులు. ఇంతలో అందులోని ఒక వ్యక్తి జెండాన్ని చేత్తో ఎత్తి పట్టుకొని రెండో చేతిని గాలిలోకి ఎత్తాడు. ఇప్పుడు అతని రూపు భారత్లా కనిపిస్తోంది. ఒక్కసారిగా చేతిని కళ్ళ మీద పెట్టి మరింత తీక్షణంగా అటువైపు చూశాడు. పడమటి సంజయ్ ఎర్రటి కిరణాలు ఆ వ్యక్తి ముఖంపై పడి మరింత స్పష్టంగా కనిపిస్తున్నాడు. రాను రాను పడవ దగ్గరైంది. ఆ వ్యక్తి ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపించసాగింది. అతను భరత్. అంతే. తిలక్ ఒక్కసారిగా ఎట్లో దిగి పడవ వైపు వడివడిగా అడుగులు వేయసాగాడు. ఇంతలో ఆ జెండా పట్టుకున్న భరత్, నాన్నా, నేను వచ్చేశాను, మేము గెలిచాం అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు తిలక్ చెవులకు వందే మాతరం గీతంలా వినిపించాయి. పరుగు పరుగున పడవ దగ్గరికి వెళ్ళాడు. అందులోంచి భరత్ ముందుకు వచ్చి జెండాని తిలక్కి అందించాడు. అంతే. తిలక్ భరత్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జెండాను ఎత్తి పట్టుకుని రేవు వైపు బయలుదేరారు. వాళ్ళు రేవు చేరుకునేసరికి జెండాను పట్టుకుని ఊర్లో జనం పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తూ కనిపించారు. ఆ దృశ్యం చూసిన తిలక్కి కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. భారత్ నోటి వెంట వందే మాతరం, జై హింద్ అన్న మాటలు ప్రతిధ్వనించసాగాయి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.